నెల్లూరు రంగనాథస్వామి ఆలయంలో ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమానికి ఆలయ అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆలయంలో భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి టి శ్రీనివాసరావు, అన్నపూర్ణ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఉభయకర్తలతో కలిసి భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాణ స్వీకారోత్సవంలో చెప్పిన మాట ప్రకారం ప్రతి శనివారం భక్తులకు అన్నదానం కొనసాగిస్తున్నామని చెప్పారు. విజయవంతంగా 10వ వారం కొనసాగుతుందన్నారు. కార్యక్రమానికి సహకరిస్తున్న ఉభయకర్తలకి, భక్తులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలోని ప్రతి శనివారము మనము ఈ వారం 10వ వారము ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు వచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ఉభయదాతలుగా టి శ్రీనివాసరావు గారు, శ్రీమతి అన్నపూర్ణమ్మ, టీవీ చలపతిరావు గారు, తర్వాత అదేవిధంగా శ్రీమతి పద్మావతి, టీవీ జయరాం, మాణిక్కమ్మ, భానుమూర్తి, శ్రీమతి విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి మేము రంగనాయన స్వామి దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో ఈరోజు 10వ శనివారము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 10వ శనివారము ఈరోజు ఉభయదాతలుగా మా డోనర్స్ ఈరోజు ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసినందుకు మా బోర్డు మెంబర్స్ అందరి తరపున, శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం తరపున, అదేవిధంగా మా ఈఓ గారు అందరము కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మేము ఇద్దరు మినిస్టర్లకి, డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారికి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి చెప్పిన విధంగా మేము ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఈ అన్నదాన కార్యక్రమం ఏంటంటే దిగ్విజయంగా కొనసాగిస్తామని ఆ రోజు చెప్పాము. ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే చాలా పుణ్య కార్యక్రమము. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నం అందరికీ పెడితే మనకు కూడా ఎంతో కొంత ఆ స్వామి యొక్క ఆశీస్సులతోటి మనకు కూడా కొంత పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మేము చెప్పిన ప్రకారము రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, అదేవిధంగా దేవాలయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారికి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా మేము చెప్పడం జరిగింది. మేము ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగిస్తాము మా బోర్డు ఉన్నత రోజుల్లో అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు వచ్చే శనివారం 25వ తారీఖు తొలి ఏకాదశి వస్తూ ఉంది. దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వచ్చేసి ఆ కలియుగ వైకుంఠుడు శ్రీరంగనాథుని దర్శించుకుంటే మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, పాపాలు కూడా అన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా లక్షలాది మంది భక్తులు రేపు తొలి ఏకాదశి రోజు వచ్చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొత్తం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. లక్షలాది మంది భక్తులు వచ్చేసి రంగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మేము ఏంటంటే ఏర్పాటు చేసిన దానికి మా డోనర్స్ అందరికీ కూడా
మా బోర్డు మెంబర్స్ అందరి తరపున, అదేవిధంగా మా ఈఓ గారు, మేము అందరము ఈరోజు మరొక విశిష్ట అతిథి కూడా వచ్చారు, కోటన్న. ఆయన కూడా మేము ఏంటంటే ఈ గుడి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, తొలి ఏకాదశి అదేవిధంగా శనివారం రోజు వస్తూ ఉంది కాబట్టి లక్షలాది మంది భక్తులు వచ్చేసి ఆ రంగనాథ స్వామిని దర్శించుకుంటే మీకు ఏంటంటే అన్ని రకాల కూడా సకల అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి మీ యొక్క ఆ రంగనాథుని ఆశీస్సులు నెల్లూరు జిల్లా ప్రజలకి అందరికీ కూడా ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా చైర్మన్ గారు, మా కమిటీ సభ్యులు, అలాగే ఉభయదాతలుగా ఉన్నటువంటి అందరూ కూడా రావడం జరిగింది. ప్రతి వారం కూడా, ప్రతి శనివారము, ఈ శనివారం 10వ వారం అయిపోయింది. ప్రతి శనివారం కూడా ఈ అన్నదానం నిరంతరంగా జరుగుతుంది. మా చైర్మన్ గారు ఎంతమందినో కలిసి ఇలా అన్నదానం జరుగుతుంది. మీ అందరు తప్పకుండా రంగనాథ స్వామిని దర్శించి మీరందరూ కూడా దీంట్లో పాల్గొనాలని ప్రతి వారం ఎవరో ఒకరిని అన్నదానానికి పురమాయిస్తుంటారు. అందుకని మనందరం కూడా రంగనాథ స్వామిని దర్శించి అందరం కూడా ఆయన కృపకే పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.